ఓం నమ శివాయ అందరికీ. ఈరోజు మన ఛానల్లో డే 4. ఇక మార్నింగ్ లేవగానే టెంట్ అయితే ప్యాక్ చేసుకొని గిరినార్ పర్వతం పైకి వెళ్ళడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మెట్లపై నుంచి వెళ్ళొచ్చు, లేదా రూప్ వే ఎక్కైతే వెళ్ళొచ్చు. మేమైతే రూప్ వేలో వెళ్తున్నాం. చాలా పెద్ద పర్వతం ఇది. అప్రాక్స్ కింది నుంచి పైకి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనం గిరినార్ మ్యాప్ అయితే చూడొచ్చు. అరౌండ్ 10,000 స్టెప్స్ ఉంటాయి దీనికి. రూప్ వే ఒక 5,000 స్టెప్స్ తీసుకెళ్ళి అక్కడికి ఆపేస్తుంది. అక్కడ నుంచి మనం 5,000 స్టెప్స్ అయితే ఎక్కాలి. మన తిరుపతి కొండ ఎక్కాలంటేనే ఇన్ని మెట్ల అని అనుకుంటాము, కానీ ఇక్కడ గిరినార్లో డబల్ స్టెప్స్ ఎక్కగలనా అని అనిపించింది నాకైతే. రూప్ వేలో వెళ్తుంటే మంచి వ్యూ కనిపిస్తుంది పైనుండి, కానీ కొంచెం భయం కూడా వేస్తుంది, ఎందుకంటే చాలా పైకి వెళ్ళాలి కాబట్టి. పైకి రీచ్ కాగానే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ తర్వాత గోరఖ్నాథ్ టెంపుల్ ఉంటుంది, తర్వాత దత్తాత్రేయుని టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇంకొక కొండ ఎక్కాలి. అక్కడ గోరఖ్నాథ్ టెంపుల్ ఉంటుంది. ఇదే వే అన్నమాట. అక్కడ మీద కనిపించేది గోరఖ్నాథ్ టెంపుల్. మెల్లగా నడుచుకుంటూ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ ఇన్స్టాంట్ క్లైమేట్ చేంజ్ అనేది ఉంటుంది. అప్పుడే కూల్ ఉంటుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది, ఎవరం చెప్పలేదు.